ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రకటించబడిన రీతిగా 3 దినముల ఉపవాస ప్రార్థన కూడికల్లో మొదటి రోజు ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన కూడికల్లో మనం అందరం పాలు పంపులు పొందడానికి దేవుడు కృప చూపుతూ వచ్చారు. అందును బట్టి మనం దేవుని గణపరచవలసిన వారమైనాం. 22, 23, 24 3 దినములు ఉపవాస పండుగల్లో మరి మొదటి రోజు మనం అందరం కూడుకోవడానికి దేవుడు కృప చూపారు. మరి 3 దినాల ఉపవాస ప్రార్థనలు ఎంతో ఘనంగా దేవునికి మహిమకరంగా జరగాలని మరి ప్రతి వారు కూడా ప్రార్థిస్తున్నారు. మరి ముఖ్యంగా ఉదయకాలం ఎస్టేట్ టీం వారు ప్రతిరోజు కూడా కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా ప్రార్థిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ ప్రార్థనలను దేవుడు అంగీకరించేవాడు ఉన్నాడు. మరి మొదటి రోజున ఈ మొదటి ఉపదేశంలో మనం కొన్ని మాటలు ధ్యానించుకుందామండి. దయచేసి చూడండి. దేవుని పరిశుద్ధ వచ్చిన భాగం నుండి మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. తీసారా? చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో. చాలండి, చాలు. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యంలో నుంచి మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన దేవా, మహాగరుడు అయిన దేవా, సత్యవంతుడు అయిన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి, ఉన్నతమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మండుచున్న పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో చేరి నీ నామాన్ని గణపరచటానికి, నీ నామాన్ని కీర్తించటానికి, నీ నామాన్ని అయా ఇదిగో మరి ప్రభా మహిమపరచటానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలనైనా. ఈ సమయాన్ని దీవించండి, దీవెనకరంగా చేయి ప్రభా. ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థన పండుగల్లో ఈ హస్తం మాకు తోడుగా ఉంచండి. రావలసిన వారు, నీ ఏర్పాట్లు ఉన్నవారు, నీ ప్రణాళికలు ఉన్న ప్రతి వారిని కూడా మీరు నడిపించండి, మీరు సిద్ధపరచండి. మీ ఆత్మతో నింపండి నాయన. అయా అల్పుడైన నన్ను మీ సిలుచాటును మరుగు చేసుకొని నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు అందించండి నాయన. మీరు మాట్లాడితే నా మాట ఎవరికి క్షేమాన్ని ఇవ్వదు, నా మాట ఎవరికి ఆదరణ ఇవ్వదు నాయన. మీ మాటలు నా నోటుంచి నీ బిడ్డలైన వారితో మీరు మాట్లాడండి. అయా సాతాను వాడి క్రియలు లయపరచండి. సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించే నీ వైపు మేము తిరగడానికి, నీ వైపు ముందుకు సాగడానికి సహాయం చేయండి. మీకే అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్దామా? హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో మనం కూడి ఉన్నాము. ఈ ఉపవాస ప్రార్థన కూడికలు అనేవి దేవుడు తన సంఘానికి లేకపోతే తన ప్రజలకు మరి ఉపవాసం ఉండమని, ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోమని, ప్రజలందరినీ సమకూర్చమని, ప్రజలందరినీ పరిశుద్ధపరచమని దేవుడు తన సేవకులకు ఆజ్ఞాపించినట్టుగా, లేకపోతే తన ప్రజలకు చెప్పినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో బోలెడు ఆధారాలు చూస్తాం. ఒక రోజున శాస్త్రులు, పరిశీలి కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చి మేము ఉపవాసం ఉంటున్నాం, ఉపవాసం ఉండడం అనేది మరి ఒక దైవికమైన నియమం, దైవికమైన పద్ధతి, మన నీ శిష్యులు ఉపవాసం ఉండట్లేదేంటి అని అడిగారంట. ఎవరిని?
యేసు ప్రభుని. అప్పుడు ఆయన అన్నాడు కదా, పెండ్లి కుమారుడు, పెండ్లి ఇంటి వారు ఎక్కడైనా ఉపవాసం ఉంటారా? పెండ్లి కుమారుడు పెండ్లి ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా ఉపవాసం చేస్తారా? పెండ్లి కుమారుడు పరమునకు చేర్చుకోబడతాడు, ఆ తర్వాత వారు ఉపవాసం చేస్తారని చెప్పాడు. అలానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమైనాక పునరుద్ధానుడై తిరిగి వెళ్ళిపోయిన తర్వాత సంఘమంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థించిందా లేదా? శిష్యులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించారు. అంటే ఉపవాస ప్రార్థన అనేది చాలా శక్తివంతమైందండి. ఈ ఉపవాస ప్రార్థన దేవుని యొద్ద నుండి చాలా తొందరగా జవాబు అనుగ్రహించడానికి ఉపవాస ప్రార్థన ఉపయోగపడేది ఉంటుంది. ఈ ఉపవాస ప్రార్థన అనేది దేవునికి సమీపంగా మనల్ని చేస్తుంది. హల్లెలూయా. ఉపవాసం ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవునికి సమీపంగా ఉంటాడు. ఉపవాసం ఉంటే ఒక వ్యక్తి, దేవుడు ఆ వ్యక్తికి సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ రెండు విషయాలు ప్రధానంగా గమనించాల. ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నప్పుడు ఆ వ్యక్తి దేవునికి సమీపంగా ఉంటాడు, లేదా ఒక వ్యక్తి దేవుని ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తికి సమీపంగా ఉంటాడు. ఏమండి, 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నటువంటి మోషేతో దేవుడు మాట్లాడాడు లేదా? మాట్లాడలేదా? ఈ ఉపవాస ప్రార్థన అనేది మనల్ని పరిశుద్ధపరిచేదిగా, పవిత్రపరిచేదిగా, మనలో ఉన్నటువంటి బలహీనతలను జ్ఞాపకం చేసి మనల్ని శుద్ధి చేసేదిగా ఈ ఉపవాస ప్రార్థన ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మోషే గురించి ఒక మాట అంటాడు, భూమి మీద ఉన్న మనుషులందరిలో మోషే వంటి సాత్వికుడు ఎవరునో? మోషే సాత్వికుడా? మోషే కోపిష్టి, మోషే నరహంతకుడు, అవునా కదా? మోషే నరహంతకుడు కదా? ఒక మనిషిని చంపి పాతి పెట్టాడా లేదా? అండి, మోషే చాలా కోపిష్టి, కోపం ఎక్కువ. అయినప్పటికీ దేవుడు అంటాడు కదా, భూమి మీద ఉన్న మనుషులందరిలో మోషే సాత్వికుడు. హల్లెలూయా. అండి, ఎందుకు సాత్వికుడు అయ్యాడంటే దేవుని పాదాల దగ్గర కూర్చోవడం వల్ల, దేవుని కొరకు కనిపెట్టడం వల్ల, తాను దేవుని సన్నిధిలో తాను దిద్దుకోవడం వల్ల, సరి చేసుకోవడం వల్ల దేవుడు అతనులను కోపాన్ని తీసాడా లేదా? తనలో ఉన్నటువంటి క్రోధాన్ని తీసేసాడు. ఒక సాత్వికమైన మనస్సును దేవుడు అనుగ్రహించాడు. నేనేమంటానంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి సంఘములో, సహవాసంలో, అది సేవకుడే కానివ్వండి, విశ్వాసే కానివ్వండి, ఉపవాసం ఉండడం అలవాటు చేసుకుంటాడో ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది. ఆమేన్. ఆ వ్యక్తిలో మారు మనసు వస్తుందా? నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని గడపడం ప్రారంభిస్తే లోకం ఎంత అసహ్యకరమైందని తెలిసిపోద్ది. నువ్వు దేవుని సన్నిధిలో కాకుండా లోకంలో కనుక నువ్వు సమయాన్ని కేటాయిస్తే నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోలేవు, దేవుని ప్రత్యక్షతను పొందుకోలేము. హల్లెలూయా. కనుక మనం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించుదుముగాక. ఇక్కడ మనం సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడినటువంటి మాట మనం గమనిస్తే, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజల దేవుడు విడిపించినాక వారు కానాను దేశంలో ప్రవేశించిన తర్వాత వారు నడిపించినటువంటి దేవుణ్ణి, విడిపించినటువంటి దేవుణ్ణి, స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి ఆ దేశాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయారంట. వారు చుట్టూ ఉన్నటువంటి అన్యాచారాలను అనుసరిస్తున్నారు. దేవుడు నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఈ యొక్క ఐగుప్తి ప్రజల నుండి దేవుడు విడిపించిన ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు చెప్పాడు కదా, మీరు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు కనుక ఆ దేశంలో ఉన్న ఆచారాల చొప్పున మీరు నడుచుకోకూడదు అని చెప్పాడు దేవుడు. ఎవరికి? ఆ తర్వాత అన్నాడు దేవుడు, ఇదిగో ఈ కానాను దేశంలో 7 జాతి తెగల ప్రజలు ఉన్నారు, వారిని నేను వెళ్ళగొట్టడానికి కారణమే వారు నాకు ఇష్టంగా జీవించలేదు కనుక మరి కానానీయుల ఆచారం చొప్పున మీరు జీవించకూడదు. హల్లెలూయా. ఎవరెవరు ఆచారాల చొప్పున జీవించకూడదు అని చెప్పాడు. 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు, అక్కడ విధానాలు మీకు తెలుసు, వారి యొక్క ఆచారాల చొప్పున నడుచుకోకూడదు. నేను ప్రవేశపెట్టినాక ఈ వాగ్దాన భూమిలో చేరినాక మీరు ఈ దేశపు ఆచారాల చొప్పున నడుచుకోవద్దు. నేను మీకు ధర్మశాస్త్రం ఇస్తున్నాను, మీకు నా యొక్క ఆజ్ఞలు కట్టడం ఇస్తున్నాను, దాని ప్రకారం మీరు నడుచుకోండి అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అయితే వాళ్ళు
ఆ కానాను దేశంలో ప్రవేశించినాక 400 సంవత్సరాలు దాటిపోయినాక వాళ్ళు ఏం చేశారంటే కానానీయుల ఆచారాలు చొప్పున నడుచుకోవడం ప్రారంభించారు. కానాను దేశంలో ఎంతమంది ఉన్నారు అక్కడ? 7 జాతి ప్రజలు ఉన్నారు అక్కడ. నేనేమంటానంటే దేవుడు లోకంలో వచ్చి మళ్ళీ ప్రత్యేకపరచుకొని తను ఘనపరచడానికి, తను స్తుతించడానికి ప్రత్యేకమైన జనాంగముగా ఉంచుకోవడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకని ఈ జనాంగాన్ని పరిశుద్ధపరచడానికి, ఈ జనాంగాన్ని పరిశుద్ధపరిచి ప్రతిష్ఠించుకొని తన వాక్కును తెలియజేయడానికి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవడానికి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోండి అన్నాడు ఆయన. హల్లెలూయా. చాలా మందికి ఉపవాస దినం యొక్క ప్రత్యేకత అర్థం కావట్లా. ఇల్లు కట్టుకోవడానికో, పెళ్లి జరగడానికో, ప్రమోషన్లు రావడానికో, ఉద్యోగం రావడానికో చాలామంది ఉపవాసం ఉంటారు. 7 వారాలు, 70 వారాలు. ఏమంటే ఉపవాసం ఉండడం తప్ప నేను అట్లా ఉపవాసం చెయ్యాలి, కానీ నిజమైన ఉపవాసం చెయ్యాలి. ఆ ఉపవాసం నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఆమేన్. దేవునికి నీకు మధ్య అడ్డుగోడకున్న ప్రతి పాపపు గోడలు కూల్చబడాలి. ఆమేన్. అది ఉపవాసం. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట, ఈ ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశంలో ప్రవేశించినాక 7 జాతి ప్రజలను దేవుడు ఎల్లగొట్టి వారికి శ్వాసం ఇచ్చిన తర్వాత వాళ్ళు దేవుని మర్చిపోయి, ధర్మశాస్త్రం మర్చిపోయి, ప్రవక్తలు మర్చిపోయి వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు వారిని ఎడబాసాడంటే, ఎవరిని? ప్రజలను ఎడబాసాడు, విడిచిపెట్టేశాడు. శత్రువులు వారి మీద దాడి చేస్తున్నారు, శత్రువులు వారిని అసహించుకుంటున్నారు, విలువలేని బతుకుతున్నారు. ఒకప్పుడు ఎంతో విలువ కలిగింది వాళ్ళకి. బాబో, ఈ ప్రజల పక్షాన దేవుడు ఉన్నాడు, ఈ ప్రజల నోట దేవుని మాట ఉంది, ఈ ప్రజలు ప్రార్థిస్తే సముద్రాలు ఎండిపోతాయి, ఈ ప్రజలు ప్రార్థిస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోతారు, ఈ ప్రజలు ప్రార్థిస్తే దేవుడు వారి పక్షాన వేద్యమాడతాడు, ఈ ప్రజలు ప్రార్థిస్తే దేవుడు సమీపంగా ఉంటాడు, ఈ ప్రజలు ప్రార్థిస్తే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందని భయపడుతూ ఉరికినటువంటి ప్రజలు ఆ ప్రజల మీద, దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించారంటండి. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడుతూతున్నాయా? ఎందుకని అలాంటి బలహీనమైన స్థితికి వచ్చారు వాళ్ళు? వారు దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. లోకాచారాల వైపు, లోకేచ్ఛల వైపు వెళ్ళిపోయారు. దేవునితో సహవాసాన్ని విడిచిపెట్టేశారు. వాళ్ళ జీవితంలో దేవుడు శత్రువులకు వారిని అప్పగించాడు. హల్లెలూయా. ఎవరు వాళ్ళంటే ఫిలిష్తీయులు. చెప్పండి పక్కన వాళ్ళతో, ఎవరి శత్రువులు? వారి శత్రువులు. ఈ ఫిలిష్తీయులకు దేవుడు వారిని అప్పగిస్తే ఈ ఫిలిష్తీయులు వారికి శాంతి సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నారంట. ఆ టైంలోనే ఏమండి, ఆ టైంలోనే దేవుని సేవకులు కూడా ప్రజల్ని సిద్ధపరచట్లా. ఆ టైంలో ఏలియా కాదు, ఏలి యాజకత్వంలో ఉన్నాడు. దేవుని ప్రత్యక్షత పోయింది. దేవుని మందిరంలో దేవుని మహిమ రావట్లా, దేవుని వాక్యము ప్రత్యక్షం అవట్లా. ప్రజలు ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించారు. ఆ టైంలో దేవుడు తన ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి, దేవుడు తన ప్రజల ఆర్తనాదాలు ఆలకించి ఒక నమ్మకమైనటువంటి సేవకుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సేవకుడే ప్రవక్త అయినటువంటి సమూయేలు. హల్లెలూయా. ఈ సమూయేలు తన ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, మీరు దేవుని ఎదుట పాపం చేశారు, దేవునికి ఇష్టం లేనటువంటి అన్య దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు, అన్యాచారాలు ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని ధర్మశాస్త్రం పక్కన పెట్టేశారు, దేవునికి ఇష్టంగా మీరు జీవించబోవడం వల్ల మీకు ఈ దరిద్రత కలుగుతుంది, ఈ శాపం మీ మీదకి వచ్చింది, శత్రువులు దాడి చేస్తున్నారు, మీకు మనశ్శాంతి లేకుండా పోతుంది, మీరు ఓడిపోతున్నారని చెప్పేసి వాళ్ళకి బోధ చేశారంట. హల్లెలూయా. అప్పుడు అన్నారు కదా వాళ్ళు, అయ్యా మరి మేము ఏం చేయాలయ్యా, దేవుడు మాకు తోడుగా ఉండాలంటే? ఈరోజున అడిగేవాళ్ళు ఉన్నారా? ఈరోజు దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారా అండి? ఈరోజు అంటారు, ఆ తెప్పలు మేము పడతామయ్యా, నీ మాట ఇదేంటి మేము అనేవాళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి, దేవుని సేవకుడి ద్వారా దేవుడు 3 దినాలు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తే దేవుని దగ్గరికి రాకుండా ప్రజలను సాతాను ఈ రీతిగా అడ్డగిస్తున్నాడు. ఆలోచన చేయండి. అవునా కదా?
దేవుని పని జరగనిస్తాడా? దేవుని మాట విన్నేస్తాడా? దేవుని దగ్గరికి రాణిస్తాడా? అదే వివేచన కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు కూడా. హల్లెలూయా! వివేచన కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూసినట్టు ప్రేమ ఈ సమయాల ద్వారా దేవుడు మాట్లాడితే ఈ ప్రజలంట వారు కలిగిన బాధను బట్టి, వారు కలిగిన వేదన బట్టి, వారు కలిగిన శోధన బట్టి, నిజమే దైవజనుడు చెప్పిన మాటలన్నీ నిజమే, దేవునికి దూరం అయిపోయాము, దేవునికి విరోధంగా జీవిస్తూ వచ్చాము, దేవుని ధర్మశాస్త్రం పక్కన పెట్టేసాము, అన్యాచారాలు చేస్తూ అన్ని జలతో సహవాసం చేస్తూ లోకస్తులతో స్నేహం చేస్తూ లోక సంబంధమైన ముచ్చట్లో పడిపోయి దైవికమైన నియమాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయడం మానేసేసి లోకస్తుల వల్ల ఆలోచన చేయడం వల్ల మనకి కష్టం, ఈ శాపం, ఈ మనశ్శాంతి లేని బతుకుతున్నాం. ఇది ఇవన్నీ కూడా మన బుద్ధిహీనతను బట్టే వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలని సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేమేం చేయాలంటే ఆయన అంటున్నాడు, సమూయేలు అంటున్నాడు కదా, ఏమన్నాడు తెలుసా? మీరు మీ ప్రవర్తన మార్చుకోండి. సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ వచ్చిన భాగం నుండి 7వ అధ్యాయము చూసారా? 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని నేడలా అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. హల్లెలూయా! ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు సమూయేలుకు బయలుపరిచాడు. నా ప్రజలు ఎంతో బాధను అనుభవిస్తున్నారు, వారు చేసిన పాపాలను బట్టి, అవినీతిని బట్టి, వారు కలిగిన లోకాశలను బట్టి వారు బాధను అనుభవిస్తున్నారు. వారు బాధపడుతుంటే, వారి బుద్ధిహీనతను బట్టి వారు బాధ తెచ్చుకున్నా నేను చూడలేకపోతున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా! అంటే దేవుని ప్రేమ గొప్పదా, మనుషుల ప్రేమ గొప్పదా? హలో చెప్పాలి. నువ్వు బాధను అనుభవిస్తే, నువ్వు శాపాన్ని అనుభవిస్తే, నువ్వు రోగం పాలైపోతే, నువ్వు దరిద్రత పాలైపోతే, నీ శత్రువుల చేత దూషించబడుతుంటే, అవమానపరచబడుతుంటే, నువ్వు ఏడుస్తుంటే దేవుడు చూడలేకపోతున్నాడు. ఏదో రకంగా వాళ్ళని ఆలోచింపజేసి, వారిని మేలు కొలిపి, వారిలో ఉన్న పాపాలు వారికి తెలియజేసి, వారు మారు మనసు పొందితే గనక నేను కలుగు చేసుకొని వారిని బాధపడుతున్న వారిని అణిచివేసి, వారిని దూరపరిచి, ఆ శాపం నుంచి విడిపించి నా ప్రజల పక్షాన్ని నేను నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడంట. హల్లెలూయా! అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో హెచ్చరిస్తాడు. ఏమండి, ఒక తండ్రి హెచ్చరించిన, ఒక తల్లి హెచ్చరించిన బిడ్డ నాశనం అవ్వాలని కోరుకుని హెచ్చరిస్తారా? అర్థమవుతుందండి? వాడు బాగుపడాలి. దేవుడు కూడా తన ప్రవక్త ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మాటను వారు విన్నారో, ప్రవక్త మాట వారు విన్నారో, వెంటనే వారు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నారంటండి. హల్లెలూయా! ఏమండి, అందుకనే దేవుడు సంవత్సరంలో 7వ నెలలో 10వ నెలలో ఉపవాసం ఉండమన్నాడండి. అర్థమవుతుందా? ఏమండి, 3 నెలలకు ఒకసారి ఉపవాసం ఉండమన్నాడు ఆయన. ఎందుకంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి, శుద్ధి చేసుకోవడానికి, దేవునితో కోల్పోయిన సహవాసం తిరిగి పొందుకోవడానికి, మన బాధలు, మన సమస్యలు, మన ఇరుకులన్నీ కూడా దేవుని దగ్గర చెప్పుకోవడానికి, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా మనం బలపరచబడడానికి. హల్లెలూయా! చాలామందికి అర్థం కాదు. ఈ పాస్టర్ గారు ఈ పని లేదు, పాట లేదు, పద్దాడు ఉపవాస ప్రార్థన అంటాడు. పనులు మానుకొని ఎలా ఉండాలి? పద్దాగడ మందిరంకి వెళ్ళాలంటే మాకు పనులు ఉండవా? మాకు పాటలు ఉండవా? నాకు అవసరతలు ఉండవా? ఇప్పటికీ ఎన్నో అప్పులైపోయాను నేను. ఈయన చూస్తేనే ఏమండి, నేను ఒక మాట చెప్పిన, 3 రోజులు నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్నావు, అది గుర్తుపెట్టుకో. 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మనం దేవుని సన్నిధిలో గడపకుండా నువ్వు ఉంటే నీ జీవితంలో నష్టాన్ని పొందుతావు. నువ్వు ఒక రోగాన్ని పంపించాడు అనుకోండి,
ఒక తెగులు పంపించాడు అనుకోండి, ఒక యాక్సిడెంట్కి అప్పగించాడు అనుకోండి, 6 నెలలు మంచం మీద ఉంటాం. ఎన్ని నెలలు అండి? ఒక రోగాన్ని పంపితే 1 వారం, ఒక 10 రోజులు మంచాన్ని ఉంటావా లేదా? నేనేమంటానంటే, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి, దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచబడడానికి, దేవునితో సహవాసం చేయడానికి దేవుడు ఈ 3 దినాలు నీకు ఇచ్చాడు. ఆమేన్. ఇవి శ్రేష్టమైన, అందుకని ఉపవాస ప్రార్థన పండుగలను పెట్టా నేను. దేవునితో గడిపే పండుగ ఇది, దేవుని సన్నిధిలో కూర్చునే పండుగ ఇది, దేవునితో సమాధాన పడే పండుగ ఇది. ఆనందకరమైనటువంటి దినాలు ఈ 3 దినాలు. హల్లెలూయా. ఆత్మీయంగా ఆనందించే దినాలు ఇవి. ఏమండి, ఒక మాట చెప్పిన, పండుగలు అంటే క్రిస్మస్లు, ఏమండి ఏమండి ఇంకేం పండుగ? పునరుద్ధాన పండుగ, ఈస్టర్ అనుకుంటున్నారు చాలామంది. ఆ పండుగలు కాదండి. దేవునికి నీకు మధ్య అడ్డుగోడుకున్న పాపాలు కూల్చివేసుకొని దేవునితో సహవాసం కలిగి దేవునితో మాట్లాడే పండుగ. ఆమేన్. దేవునితో మాట్లాడే అనుభవం, దేవుని ఆత్మను పొందుకునే అనుభవం, దేవుని వాక్కును వినేటువంటి అనుభవం, దేవుని ప్రణాళిక తెలుసుకునే అనుభవం, దేవుని యొక్క మహిమతో ఆవరించబడేటువంటి దినము. ఆమేన్. కనుక ఇవి మనోహరమైన పండుగలు. అంటే ఉపవాస దినాలు అంటేమంట మనోహరమైనవి. హల్లెలూయా. నిద్రపోతున్నారా? నిజంగా ఉపవాసం ఉంటే నిద్ర రాదు. మరి పేకల దాకా తినితే ఎక్కడొస్తారు ఇద్దరా? హల్లెలూయా. హల్లెలూయా. నిద్రపోబాకుడు, మీరు చాలా మంచివాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. నిద్రాత్మని దేవుడు దూరపరచునుగాక. మనం జాగ్రత్తగా దేవుని లేఖనాలను పరిశీలన చేసినట్లయితే, జాగ్రత్తగా దేవుని లేఖనాలు పరిశీలించినట్లయితే, ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన మీద ఆధారపడవలసిన వారమై ఉన్నాం మనం. ఏమని చెప్తున్నాడండి ఇక్కడ? ఏమని చెప్తున్నాడు? సమూయేలు మాట్లాడుతూ, సమూయేలు ద్వారా దేవుడు ప్రజలతో ఏమండి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుని సేవకుల ద్వారా ఈ సంఘముతోనూ, ఈ గ్రామ ప్రజలతోనూ, ఈ యూట్యూబ్ లైవ్ లో వాక్యాన్ని వింటున్న ప్రతి వారితోనూ దేవుడు మాట్లాడునుగాక. ఏమండి, భక్తి అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసేది కాదండి. దీనికి ఒక నియమము, దీనికి ఒక క్రమము, దీనికి ఒక పద్ధతిని దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఏమండి, దేవుడంట తన ప్రజలను ప్రేమించి తన ప్రజల పట్ల ఇష్టం కలిగి ఉన్నాడంట. చాలామంది అండి, ఆడి పాప ఆడి కర్మ అండి, ఎవడేం చేస్తాం, వాడు చేసుకున్నదండి, ఆడు అలాగే అనుభవించాలండి, మనం ఏం చేయగలమండి, వాడు రాసుకున్న రాతండి అంటూ ఉంటారు చాలామంది. కానీ దేవుడు తన ప్రజల విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు తెలుసా? సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము, ఒక ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు అనేది గమనించండి. 12వ అధ్యాయము 22వ వచనం చూద్దామా? దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా. ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నట్ట? ఎవరో మనం ఆయన దేవుడికి అంగీకరించడం కాదు, మనం ఆయన ప్రజలుగా ఉండడానికి కోరుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు దేవుడి ప్రేమ గొప్పదా, మన ప్రేమ గొప్పదా? మనకి అది అర్థం కాక ఏముంటుంది తెలుసా? అసలు దేవుడు ఉన్నాడో లేదో, మాయదారి దేవుడు అసలు ఇన్ని కష్టాలు నాకే పెట్టాడు అనుకుంటున్నాడు. దేవుడేమో నా దగ్గరికి రాయ్యా, నిన్ను కోరుకున్నాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, తల్లి గర్భంలో పిండముగా ఉండకుండానే ఏర్పడకుండా నిన్ను చూశాను రా బాబు, నువ్వు పడే కష్టాలు బాధలన్నీ నాకు తెలుసు, నువ్వు నాతో సహవాసం చేస్తే నేను నిన్ను దీవిస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. మనం ఏం చేస్తాం తెలుసా? దేవునితో స్నేహం చేయం, దేవుని దగ్గరికి రాము, అంతా మునిగిపోయినాక ఊరకని నోటి తనేస్తాం దేవుడిని. ఏమని? దేవుడు నాకు ఏం చేశాడు, మరి నువ్వేం చేసావు దేవుడికి? అది ఉంటుందో ఏమండి? దేవుడు నాకు ఏం చేశాడని ప్రశ్నిస్తున్నావు అంటే నీ కోరిక తీర్చకపోతే దేవుడు కాకుండా పోతాడా? నీ పరికమాల కోరికలన్నీ ఆయన తీర్చాలా?
నేనంట నిజమైన భక్తి కలిగి ఉంటే ఆయన చిత్తం ఏంటో నువ్వు తెలుసుకుంటావు. అందుకని అంటాడు కదా, మనం ఏది అడిగినను ఆయన అనుగ్రహిస్తాడు, ఆయన చిత్త ప్రకారం అడిగితే కనుక ఆయన మనకిస్తాడు. హల్లెలూయా. ఇస్తాడు ఇవిడ. ఆయన అడిగేటప్పుడు కూడా నువ్వు ఆలోచించేయాలి, ఇది దేవుని చిత్తమా కాదా. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో దేవుడు మనల్ని అంతగా కోరుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఆయన ఎలాగా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు సేవకుల ద్వారా. ఏమండి, చదవండి వచ్చిన ఒకసారి. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము, గమనించండి, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ఎవరు విన్నాడంట? మరి ఎవరు విడనాడుతున్నారు? దేవుడా మనమా? ఆయన విడనాడను, నా నామం ఘనత తెచ్చుకుంటా మీ ద్వారా నేను ఘనత పొందాలనుకుంటున్నాను. మీరు నాతో ఉంటే మీరు మహిమపరచబడతారు, మీకు ఘనత వస్తుంది. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నన్ను ఘనపరచువాని నేను. హల్లెలూయా. ఒకసారి అనిపిస్తుంది మాకు, ఇంత పరిచయం చేస్తున్నాము, మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎందుకు దేవుడే మా జీవితాల్లో మరి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు. కొన్ని సందర్భాల్లో మాకు ప్రశ్న వస్తాయి. కానీ దేవుడంట మరి మన ద్వారా ఆయన నామానికి ఘనత. చాలా సందర్భాలు అంటారు, పాస్టర్ గారండి మీరు ఇంత బలమైన సేవ చేస్తున్నారండి, నిజంగా దేవుడు మీలాంటి వాళ్ళు వాడుకుంటున్నారు అన్నప్పుడు మాకు సంతోషం వస్తుంది. ఇప్పుడు ఎవరి నామం కనపరచబడుతుంది? నీ జీవితంలో ప్రార్థన పర్రాలు ఉన్నావా? నువ్వు దేవుని చేత పాటలు పాడే వ్యక్తిగా ఉన్నావా? వాక్యాన్ని బోధించే వ్యక్తిగా ఉన్నావా? ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే వ్యక్తిగా ఉన్నావా? నీ ద్వారా ఆయన నామానికి మహిమ కలుగునుగాక. మనుషులు గుర్తించాలని ఎంపర్లాడొద్దు నువ్వు. దేవుడు చెప్తున్నాడు, నా ఘనమైన నామం నిమిత్తము మిమ్మల్ని విడనాడను. ఎన్నిసార్లు తప్పిపోయామో, ఎన్నిసార్లు ఆయన దుఃఖపెట్టామో, ఎన్నిసార్లు ఆయన దూషించామో, ఎన్నిసార్లు ఆయనకు విరోధంగా పాపం చేసాం, అయినా ఆయన విడనాడతల్లా. ఆయన విడనాడా? ఒకవేళ ఆయన విడిచిపెడితే మన గోతులోకి వెళ్ళిపోవాల్సిన వారమే. యేసుప్రభు అన్నాడు, తండ్రి తండ్రి నన్ను ఎలా చేయి విడిచావన్నాడు. ఆయన చనిపోయాడు. మన చెయ్యి విడవలేదు కనుక మనం సజీవులుగా ఉన్నాం. ఎన్ని రోగాల నుండి దేవుడు మనల్ని కాపాడాడు, ఎన్ని ప్రమాదాల నుండి దేవుడు మనల్ని కాపాడాడు, ఎన్ని ఘోరమైన పాపాలు చేసినా దానికి తగినటువంటి శిక్ష మరణానికి అప్పగించకుండా రక్షించాడు. కారణం ఆయన విడనాడతల్లా, మనమే ఆయన విడనాడుతున్నాం. హల్లెలూయా. తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఉపవాస దినం ప్రతిష్ఠించుకోమని చెప్పాడు. వారు ఉపవాసం ఉండంట, వాళ్ళు శ్రమను బట్టి, బాధను బట్టి వాళ్ళకి బుద్ధి వచ్చింది. కొన్ని సందర్భాల్లో మనకి శ్రమలు రాకపోతే బుద్ధి, శోధనలు రాకపోతే మనం మారు మనసు పొందాం. ఏమండి, కాడికి అలవాటు పడినటువంటి ఏమండి దూడవలే ఒకసారంట. దూడ ఏం చేద్ది? కాడికి అలవాటు పడినప్పుడు దాని ఇష్టం వచ్చినట్టు గంతులేస్తుందంట. నీకు అర్థమవుతుందా? ఇక దానికి అద్దు అదుపు. ఒక్కసారి దాని మీద కాడేస్తే ఆగు అంటే ఆగుద్ది, పా అంటే వెళ్తుంది, ఇటు వెళ్ళంటే ఇటు వెళ్తే అటు వెళ్ళమంటే. మానవుడి జీవితాల్లో ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, లేఖనాలు మనం గమనిస్తే జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, తన ఘనమైన నామము నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ శోధనలు, ఈ శ్రమలు, ఈ కష్టాలు మనం చేసుకున్నటువంటి అవధీతను బట్టి వచ్చినప్పటికీ దేవుడు పరిష్కారం చూపడానికి తన సేవకుల్ని ప్రజల మధ్యకి నడిపిస్తున్నాడు. ఆమె తన సేవకుడి ద్వారా తన వాక్కును ప్రజల దగ్గర నడిపించి, మీరు ఉపవాసం ఉండండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మీకు నాకు అడ్డుకున్న వాటిని నేను మీకు కూలుస్తాను, మీరు నా మాట వింటారు, మీ మాట నేను వింటాను, మీరు కూడుకొని పరిశుద్ధపరచుకోండి, ఉపవాస దినం ప్రతిష్ఠించుకోండి అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండాలి వద్దా? వారానికి 2 మార్లు ఉన్నట్ట ఒక ఆయన. ఉపవాసం అనగానే భయం వేస్తుంది మనకి. అసలు ఉండకుండానే కాళ్ళు చేతులు లాగేస్తాయి అన్నయ్య గారండి. ఏమలాగేస్తాయి అంట? కాళ్ళు చేతులు లాగేస్తాయి అన్నయ్య గారండి. నీరసం వచ్చేద్దండి ఫాస్ట్ గారండి, నేను ఉండలేనండి, ఇది వరకైతే ఉండండి, ఇప్పుడు ఉండలేకపోతున్నా. ఒక్క పూట కూడా ఉండలేవా? చచ్చిపోతావా? ఏమండి,
అంటే సాతాను ఏం చేస్తుందండి, బలహీనపరిచేస్తుంది. ఎందుకులే, నీ వయసు పెద్దదిగా, నీ షుగర్ 400 ఉందిగా, 300 ఉందిగా, ఉండలేవులే. ఏమండి, నేను అంటాను కదా, ఒక 50 సంవత్సరాలు నిండితే వాళ్ళు కొంచెం అల్పాహారం తీసుకొని ఉండొచ్చు. కొంతమంది మరీ పైచ్యం ఎక్కువ అయింది అనమాట. 60 సంవత్సరాల ఉపవాసం ఉంటే లేకపోతే ఇస్తాలని పెట్టుకుంటారు కొంతమంది. తర్వాత నేనేమంటానంటే, కొన్ని సందర్భాలను బట్టి ఉపవాసం కూడా దేవుని నడిపింపుని బట్టి ఉండాలి. హల్లెలూయా అండి. అది ఉంటే నీకు చాలా ఆశీర్వాదమే. ఆమేన్. ఆశీర్వాదం కాదా? కొంతమంది ఉపవాసం ఉంటారు ఏమండి, కానీ మొగుడితో దెబ్బలాడతారు. ఉపవాసం ఉంటారు, పక్కన వాళ్ళతో గొడవ వేసుకుంటారు. ఉపవాసం ఉంటారు, పనులకు వెళ్తారు. ఉపవాసం ఉంటారు, వ్యాపారం చేస్తారు. ఉపవాసం ఉంటారు, వరిష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళు అంటారు, ఈరోజు ఉపవాసం ఉన్నాను అన్నయ్య గారు అంటారు చాలామంది. నేనంటే, అవునమ్మా ఉపవాసం ఉన్నావా, మంచిదమ్మా. ఎన్ని గంటల ప్రార్థనలో కూర్చున్నావమ్మా? పొద్దున్న లేచి చిన్న ప్రార్థన చేసుకున్నాను అన్నయ్య గారు, అంతే. అది ఎలా సరిపోద్ది? ఎలా సరిపోద్ది అది? కనీసం ఒక 3 గంటలన్నా కూర్చోపోతే ప్రభు దగ్గర, ఒక 3 గంటలన్నా కూర్చోపోతే, ఒక 10 అధ్యాయులు 15 అధ్యాయులు వాక్యాన్ని చదవకపోతే, నువ్వు కన్నీరు విడకపోతే దేవుని దగ్గర, నువ్వు పశ్చాత్తాపం కలిగి ఉండకపోతే, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోతే, నువ్వు భారం కలిగి దేవుని సన్నిధిలో హృదయం విరగొట్టకపోతే, అది ఉపవాసం ఎలా అవుతుంది? అవుతుందా? ఉపవాసానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్నాయి. అవి సేవకులు చెప్పట్లే ఈ రోజున సేవకులు బోధించట్లా. ఏమండి, నేనంటాను, నువ్వు ఉపవాసం ఉన్నావంటే దాని ప్రభావాన్ని నువ్వు చూచుదువుగాక, దాని యొక్క శక్తిని నువ్వు గ్రహించుదువుగాక. గ్రహించాలి వద్దా? ఏమండి, నీ బిడ్డలు రక్షణ పొందాలని ఉపవాసం ఉంది ఎప్పుడన్నా? నీ కుటుంబం రక్షించబడాలి ఉపవాసం ఉంది ఎప్పుడన్నా? నీ గ్రామంలో ఉన్నటువంటి వారు రక్షణ పొందాలి ఉపవాసం ఉంది ఎప్పుడన్నా? నువ్వు పాపాన్ని జయించడానికి ఎప్పుడన్నా ఉపవాసం ఉన్నావా? ఉపవాస దినం అనేది మన జీవితాలకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యవంతమైనటువంటి మరి దినాలన్నమాట అవి. ఏమండి, వేటి కొరకు ఉపవాసం ఉండాలి, వేటి కొరకు మనం ఉపవాసం ఉండకూడదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. కొంతమంది అన్ని విధానాన్ని క్రైస్తవ విధానంలో పాటిస్తారు. అది ఎంత మాత్రం కూడదు. దేవుడు ఒక నియమాన్ని, నిబంధన ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో. ఎలా ఉపవాసం ఉండాలో కూడా చెప్పాడు లేదా? ఈ ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు, మీరు ఉపవాసం ఉండమని చెప్పినప్పుడు, వారు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, వారంట పాపాత్ములమని ఒప్పుకున్నారంటండి. పాపాత్ములమని ఒప్పుకున్నారంటండి. దేవుడు పాపుల మనవి ఆలకించాడు. అప్పుడు ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకోవాలి. ఏమండి, తల మీద ధూళి పోసుకొని, ఏమండి, ఉపవాస ప్రార్థన ఏమంటే ఒకటి మనల్ని శుద్ధీకరించుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి ఉపవాస ప్రార్థన చేశారు. అదొక అంశం. అయితే మరొక అంశంలో వారు కలిగిన శోధనలు బట్టి, శ్రమల బట్టి, శత్రువుల నుంచి విడిపించబడడానికి ఉపవాసం ఉన్నారు. ఆమేన్. ఒకటేమో పాపం నుండి విడుదల పొందడానికి, పరిశుద్ధపరచుకోవడానికి ఉపవాసం ప్రతిష్ఠించుకున్నారు. మరొక సందర్భం ఏమో శత్రువుల నుండి, శోధనల నుండి తప్పించబడడానికి, దేవుడి సహాయం శీఘ్రముగా వారికి లభించడానికి ఉపవాసం ఉండి ప్రార్థించాడు. మరొక సందర్భంలో వారు ఆత్మీయతలు ఎదగడానికి, దేవుని స్వరాన్ని వినడానికి, దేవుని ప్రత్యక్షత పొందడానికి, దేవుని యొక్క దర్శనాన్ని చూడడానికి, దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి ఏమంటే ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నారు. హల్లెలూయా. 3 సందర్భాల్లో ఉపవాసం ఉన్నారంటే. హల్లెలూయా. చాలామంది ఉపవాసం ఉంటారు, కానీ ఏ సందర్భంలో ఉపవాసాలు ఉంటే కూడా గ్రహింపు ఉండదు కొంతమంది. హల్లెలూయా. ఈ 3 దినాల్లో దేవుడు అనేకమైన సంఘటనలు మనకు బయలుపరచును గాక. ఎలా ఉపవాసం ఉండాలి, దేని కొరకు ఉపవాసం ఉండాలి, ఏ రీతిగా దేవుని అడగాలి, ఉపవాసం ఉంటే దేవుని ఏ రీతిగా ఆయన బ్రతిమలాడుకోవాలి. బ్రతిమలాడుకున్నారు లేదు దేవుని సన్నిధి? ఏమండి, ప్రార్థన చెయ్యాలా, దేవుని వేడుకోవాలా, దేవుని మీద ఆధారపడాలి. ఏమండి, దేవుని మీద ఆనుకోవాలి. ఏమండి, ప్రారంభ దినాల్లో 7 రోజులు ఉపవాసం ఉండేవాడిని నేను.
దేవుని సన్నిధిలో ఆయన మాట వినాలని, ఆయన ప్రత్యక్షతను చూడాలని, దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాడిని ఎక్కువగా. ఈరోజు నాకు బైబిల్ ట్రైనింగ్ లేదు, కానీ నాకు దేవుడు వాక్ ప్రత్యక్షత కారణం ఏంటంటే ఉపవాసాలు ఉండి బైబిల్ చదవడం వల్లనే. హల్లెలూయా. ఎక్కడ ట్రైనింగ్ చేయాల. నేనంటే బైబిల్ నీకు అర్థం అవ్వాలంటే కూడా ఉపవాసంలో చదువు బైబిల్ని బాగా. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడాలంటే ఉపవాసంలో ఉండి కనిపెట్టాయన కొరకు. నువ్వు లోకంలో పడిపోయా, శాపంలో పడిపోయా, పాపంలో పడిపోయావా, ఆ ఊపి నుంచి నువ్వు బయటికి రావాలంటే ఉపవాసం ఉండి ఏడు దేవుని దగ్గర. దేవుడు ఆ ఊపిలోంచి దేవుడు పైకి లేపునుగాక. పైకి లేపుతాడు దేవుడు. లేపుతాడా, వదిలేస్తాడా? మనుషులు వదిలేస్తారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా వదలడం. దావీదు జీవితంలో కూడా ఏమండి 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంటే. ఎన్ని రోజులండి? ప్రార్థన అనేది నీకు క్షమాపణ ఇస్తుంది. ప్రార్థన అనేది దేవుని కనికరాన్ని నీ మీదకు వచ్చేటట్టుగా చేస్తుంది. ప్రార్థన అనేది నీ జీవితంలో ఆశీర్వాదానికి కారణముగా మారుతుంది. ఈ రోజున క్రైస్తవ సంఘం ఉపవాసం ఉండలేకపోతున్నాయండి. నువ్వు చూస్తున్నావా? దేశంలో ఏం జరుగుతుందో నువ్వు చూస్తున్నావా? ఒక పక్కన మత మౌఢ్యం, మత కలహాలు, కలవరాలు, బైబిల్ తగలబెట్టేస్తున్నారు. సంఘాలు ఉజ్జీవం పోయింది, విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఒక క్రైస్తవుడుగా మరి నీలో భారం లేదా, ఒక బాధ్యత లేదా? దేవుని ప్రజలు, దేవుని యొక్క కార్యాలు సంఘంలో జరగాలని భారం కలిగి ప్రార్థన చేయలేకపోతున్నాయి. ఒక పక్క చూస్తే యాక్సిడెంట్లు, ట్రైన్ ఎక్కాలంటే భయం వేసిపోతుంది, ట్రైన్ యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. బస్సు ఎక్కాలంటే, వాహనాల మీద ప్రయాణించాలంటే భయం, యాక్సిడెంట్లు అవుతుంది. ఆఖరికి ఆకాశంలో విమానాలు ఎక్కినా కూడా ఆ ప్రమాదాలు జరిపి, అది మరీ ఘోరం. ఆకాశాన్ని భూమికి మధ్యలో చచ్చిపోతున్నారు, మాడిపోయి మసి అయిపోతున్నారు అందరు కూడా. రైట్. మన వార్తలు అంటున్నాం, బంగ్లాదేశ్లో ఒక స్కూల్ పైన ఈ రీతిగా ఫ్లైట్ కూలిపోయి ఎంతమంది పిల్లలు చనిపోయారు. క్షేమకరమైన మానవునికి ఉందా? సంతోషకరమైన మానవునికి ఏదైనా ఉందా? నువ్వు బయటికి వెళ్ళి లోపల వస్తావని గ్యారంటీ ఏమైనా ఉందా? నువ్వు చేసే పని విజయాన్ని పొందుకొని నువ్వు సజీవుడిగా ఇంటికి వస్తావని అవకాశం ఉందా? లేదు. ఒక పక్కన ప్రకృతి వైపరీత్యాలు, దేశాలే కొట్టుకుపోతున్నాయి వరదలకు వచ్చి. ఇవన్నీ చూసినప్పుడు నీలో భారం రావాలా వద్దా? ఏం పర్లేదండి, నాకేంటండి, నాకేం పర్లేదండి అనుకుంటున్నావా? రేపొద్దున దేవుని దగ్గర నిలబడి లెక్క చెప్పాలి. మన ఆత్మీయ జీవితంలో దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ఉపవాస ప్రార్థన అనేది మన జీవితాలకు చాలా అవసరం అండి. నిబిడల్ని మాటింట్లా, నిబిడలు తిరుగుబాటు చేస్తున్నారు, నిబిడలు లోకంలో పడిపోయారు, లోక స్నేహం చేస్తున్నారు. అప్పుడు నువ్వేం చేయాలి? నిబిడల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయవద్దా? యేసయ్య అన్నాడు, నా కోసం ఏడవద్దమ్మా, మీకోసం. త్రాగుబోతుల కొరకు ప్రార్థన చేయాలి, తిరిగిబోతుల కొరకు ప్రార్థన చేయాలి. రోగాల చేత గ్రామము అట్టుడిగిపోతున్నప్పుడు ఆ రోగముల నుండి, తెగుల నుండి ప్రజలు విడుదల పొందాలని ప్రార్థన చేయాలి. ఈ రోజున యవ్వనస్తులు అనేక మంది డ్రగ్స్కి అలవాటు పడిపోయి, గంజాయికి అలవాటు పడిపోయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి దొంగతనాలు చేస్తూ తల్లిదండ్రులు దాచినటువంటి ఆ యొక్క డబ్బును కూడా వారికి తెలియకుండానే డ్రా చేసేసి వ్యాధను గురి చేస్తున్నటువంటి యవ్వన బిడ్డలు అనేక మంది ఉన్నారు లేదా? లగ్జరీకి అలవాటు పడిపోయి అనేక మంది బిడ్డలు చదువుకోమని చదివిస్తుంటే వారు ఒళ్ళు నమ్ముకొని వ్యభిచారం చేస్తూ వారి శరీరం అపవిత్రపరచుకుంటూ లగ్జరీకి అలవాడిపోయినటువంటి బిడ్డలు ఎంతమంది లేరు? నీకు తెలుసా? మీరు అనుకుంటున్నారు ఏమీ లేదు, అంతా బాగుంది అనుకుంటున్నారు. ప్రపంచంలో తిరిగితే బయటికి వెళ్తే మీకు అర్థమైంది. ఒక్కొక్క సందర్భంలో కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు పడుతున్న వేదన, బాధ, వాళ్ళ కుటుంబంలో సమస్యను చూస్తే గుండె బద్దలైపోద్ది. ఇంటికి వచ్చినాక భోజనం కూడా చేయబుద్ది కాదు. ఎలా కుటుంబ పరిస్థితి ఏంటి? ఎలాగా? దేవా, ఏదో రకంగా ఆ కుటుంబంలో కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ ఉంటాం. అండి, ఉపవాస దినం అనేది అది ఎంత ప్రధానమైనది మనం అర్థం చేసుకోవాలా. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. ప్రేమ దేవుని బిడ్డలారా, సమయం లేదు. మనం ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుదాం. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలు మనం గమనించినట్లయితే వారు ఉపవాసం ఉండి ఏమనుకుంటారంట? మేము పాపాత్ములమని ఒప్పుకోవడానికే ఇవన్నీ. దానియేలు కానీ, నెహమ్యా కానీ వారు బబులోను చెరకెళ్ళిన తర్వాత దేవుని సన్నిధిలో 21 రోజులు ఉపవాసం ఉన్నారంటండి. హల్లెలూయా. ఎన్ని రోజులు?
మనం 3 రోజులు ఉపవాసం ఉండటానికి కష్టమైపోతుంది మనకి, అవునా కదా? ఎప్పుడు ముగిస్తారా ఉపవాస ప్రార్థనలో? ఉపవాస ప్రార్థన అయిపోయిన వెంటనే చికెన్ పెడతారా, మటన్ పెడతారా? చూడండి, జాగ్రత్త ప్రేమ దేవుని బిడ్డలారా. నిజంగా దేవుని మనసు నీలో ఉంటే, లోక పరిస్థితులు నీలో ఉంటే, నీకు అర్థమైపోతే లోకంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా నువ్వు భోజనం చేయలేవు. ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము నుంచి వచ్చినప్పుడు అక్కడ బహు శ్రమయు దుఃఖము జరుగుతున్నదని ఆ ప్రజలు ప్రాకారంలో కోల్చబడి పట్టణం తగలబెట్టిందన్న తర్వాత ఇర్మియా ఈ యొక్క నెహమ్యా భోజనం చేయలేకపోయాడంటే, భోజనం కూలిపోయాడంటండి. అయ్యో, దేవుని పట్టణము, దేవుని సంఘము, దేవుని రాజ్యము, దేవుని ప్రజలు ఇదిగో బహు వ్యాధన పడుతున్నారని చెప్పేసి, నేను బాగానే ఉన్నాను, నా స్థితి బాగానే ఉంది, కానీ నా ప్రజల పరిస్థితి ఏంటి, దేవాలయం పరిస్థితి ఏంటి అని చెప్పి వేదపడ్డ. ఈరోజు క్రైస్తవుడికి ఆ వేదన ఉందా? ఉందా ఆ వేదన? ఆ వేదన లేదు, ఆ బాధ లేదు. నాకేంటి, నేను బాగానే ఉన్నా, నా కుటుంబం బాగుంది అనుకుంటున్నారండి. ఇతరుల కొరకు భారం కలిగి, ఇతరుల కొరకు ఉపవాసం ఉండి, ఇతరుల కొరకు కన్నీరు ఎప్పుడైతే విడుస్తావో దేవుని మనసును కలిగిన వ్యక్తిగా ఉన్నావు. హల్లెలూయా. ఆ భారం రావాలి. ఆ భారమే నీలో ఉంటే సంఘాల్లో కలహాలు ఉండవు, నీ మనసులో ద్వేషాలు, అసూయలు రావు. దేవుని యొక్క మనసు నీలో ఉంటే దేవుడు ఆత్మ ద్వారా అనేక మంది రక్షించాలని ఆలోచన నీకుంటుంది. ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఏమండి, ఒక చిన్న మాట పడలేకపోతున్నాం, మనం చిన్న నింద పడలేకపోతున్నాం, ఏమండి, అపవాది పడలేకపోతాం, అపనిందలు పడలేకపోతున్నాం. అలా అనుకుంటే యేసు ప్రభు మీద ఎన్ని పనియలేవా? దానియేలు మీద ఎన్ని అపనిందలు మోపారు? మోపారులేదా? దానియేలు లేదు, నా ఏ తప్పు లేదు అని చెప్పి రాజు దగ్గర ఫిర్యాదు చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఉంది. మరి నా మీద కుయుక్తి పన్నారయ్యా, నా మీద తిరుగుబాటు చేశారయ్యా, ఇదిగో వాళ్ళు ఈ తప్పులు ఉన్నాయి, ఇదిగో నేను వారి ఆటలు సాగనిట్లేదు, నీకు నమ్మకంగా ఉన్నా, నేను దేవుడి భయం నాలో ఉంది, నీ తండ్రికి నీ తాతలకు కూడా సేవ చేశాను, అలాంటి నాకు ఇదిగో సింహాల బోన్లు వేస్తావా అని అడగలా. ఆత్మీయత లేదు మనకి, అందుకని ప్రతి విషయాన్ని కలవరపడిపోతున్నాం. దేవుడికి తెలిసా తెలీదా? ఆయన దూషించబడి బదులు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన ఆత్మను. హల్లెలూయా. మనం కూడా ఎవరికి అప్పగించుకోవాలి? ఎవరికి అప్పగించుకోవాలి? ఎవరు న్యాయం చేస్తారు? ఎవరు మనల్ని అర్థం చేసుకుంటారు? ఎవరు మన జీవితాల్లో న్యాయంగా తీర్పు తీర్చేవారు? దేవుడే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా మాటలు చాలా బాధగా ఉంటాయి కొంతమందికి, అవి నొచ్చుకునేవిగా ఉంటాయి, అవి గాయపరిచేవిగా ఉంటాయి. ప్రేమ దేవుని కానివి నిజము. దేవుని మాటలంట అగ్ని వంటివి అంట. ఎలాంటివంట? నిప్పుని ఎవరైనా చేతితో పట్టుకుంటారా? నిప్పు మీద వేసుకుంటే ఏమైంది? కాలిపోద్ది. నిప్పుని ఎవరు ఒళ్ళో వేసుకోరు. దేవుని మాటలు కూడా అలాంటివే. దేవుని మాటలు ఖడ్గమ వంటివి, హృదయము లోపలికి వెళ్ళి కీళ్లను, ఎముకల్లో కూడా దూరద్దంటండి. ఏంటది? ఎముకల్లో కదా, మూలుగులోకి వెళ్ళిపోద్దంట. అది అలా వెళ్తేనే వాక్యం అది. హల్లెలూయా. అట్లా అందుకే పాస్టర్ గారు మీ దగ్గరికి ఎవరు రావట్లేదు, అందుకని మీరు ఖాళీగా ఉండి నలుగురు చేసుకున్నారు సేవ అనుకుంటారు కొంతమంది. నలుగురు అయితే ఏంటి, ఒక్కలైతే ఏంటి? అండి, పొట్టెందుకు? దేవుని కొరకు గట్టి గింజలు సమకూర్చుదుముగాక. సంఘం ఎవరిదండి? సంఘాన్ని ఇచ్చేవాడు ఎవరండి? సంఘాన్ని స్థాపించేవారు ఎవరండి? పాస్టర్ గారు కాదు సుమా. ఒకవేళ పాస్టర్ గారు తన సొంత బుద్ధితో సంఘాన్ని కట్టాడంటే ఆ సంఘం పరలోక రాజ్యంకి వెళ్ళదు. వెళ్తుందా? వెళ్ళదు. అదే దేవుడు ఇచ్చాడంటే వెళ్తుంది. ఆమె సమకూర్చేది ఆయనే, బలపరిచేది ఆయనే, తన రాకడ కొరకు సిద్ధపరిచేది ఆయనే. చాలా మందికి అర్థం కాల. ఆ పాస్టర్ గారు ఇప్పుడు నుంచో సేవ చేస్తున్నాండి, సంఘం లేదు అనేవాళ్ళు కొంతమంది. నీకు సంఘంతో పని ఉందా లేదా దేవునితో పని ఉందా? దేవుడు వాడుకోకపోతే ఏ వ్యక్తి వాడబడలేడు. దేవుడు అనుగ్రహించిపోతే ఏ వ్యక్తి నీ దగ్గరికి రాలేడు. యేసయ్య అంటాడు, ఒక్కడునైనా తండ్రి ఆకర్షించకపోతే వాడు నా యొద్దకు. ఈరోజు మీరు అందరూ వచ్చారంటే ఎవరు ఆకర్షించారు మిమ్మల్ని? చెప్పాలి. అంతేనా? లేకపోతే మంచి భోజనాలు పెడతారు పాస్టర్ గారిని వచ్చారా? దేవుడు ఆకర్షిస్తేనే మనం ఆయన బిడ్డలుగా మార్చబడడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. కనుక ఈ ఉపవాస దినములు మొదటి రోజు ప్రేమైన దేవుని బిడ్డరా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు.
ఏమండి ఉపవాస దినం అనేది ఎంత ప్రధానమైంది అనేది ఏమండి దేవుడు తన సేవకుడైనటువంటి సమీర ద్వారా మాట్లాడుతున్నాడు. దయచేసి చూడండి. ఆ ప్రజలు దేవుని మాటకు లోబడిన తర్వాత వాడు ఎలా ప్రార్థన చేస్తున్నారు చూద్దాం. వచ్చిన వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి ఎలా ఉండి ఉపవాసం ఉన్నప్పుడు ఏం ఒప్పుకోవాలి మన దేవుని దగ్గర? కప్పుకోవాలా ఒప్పుకోవాలా? చాలామంది కప్పుకుంటున్నారండి. కప్పుకుంటున్నారు కనుక దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగట్లా. కప్పుకుంటున్నాము కనుకనే మన ఆత్మీయ జీవితంలో ఉజ్జీవాన్ని పొందుకోలేకపోతున్నాం. కప్పుకున్నాము కనుకనే దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాం. కప్పుకున్నాం కనుకనే దేవుని దర్శనాన్ని చూడలేకపోతున్నాం. వారు దేవుని సన్నిధిలో ఒప్పుకొనిరి. దేవుని స్తోత్రం. మనం కూడా ఏం చేద్దాం? లేదండి నేను పాపం చేయలేదండి. రైట్, నువ్వు పాపం చేయలా. మరి దానియేలు కూడా పాపం చేయాలా? దానియేలు ఏమన్నాడు తెలుసా? నా పితరుల పాపాలు, నా పితర దోషాలు నేను ఒప్పుకుంటున్నాను అంటాడే. హల్లెలూయా. దేవుని మనసు ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? ఇతరుల పాపాలు కూడా తన మీద వేసుకుంటాడు. ఇతరుల తప్పులు కూడా తన మీద, ఇతరుల నిందలు కూడా తన మీద. నీవేమో నేను తప్పు చేయలేదే రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామంటే నీకు దేవుని మనసు అర్థం కాల. యేసు ప్రభు అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరగరగరగా వీరిని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలీదా? అది మనలాంటి వాళ్ళకైతే ఒళ్ళు మండిపోద్ది, మామూలుగా కాదు. కొరడాలతో కొడతాం, వాళ్ళకేమి తెలియకుండా కొడుతున్నారా? ఏమండి ముఖం మీద ఉమ్మేస్తున్నారు, ముఖం మీద చెంప వెంట్రుకలు పెరిగి వేస్తున్నారు, బట్టలు చింపేశారు, బట్టలు వాటా పంచుకున్నారు, ఏమండి అనేక రకాలుగా చిత్రం చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. కానీ ఈయనేమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారు. అదే దేవుడు మనస్సు. హల్లెలూయా. నువ్వు కూడా అనాలి, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎరుగురయ్యా, వీళ్ళు నా మీద నిందలేస్తున్నారు, నీ ఒక్కరితో పాలైపోతారు, క్షమించయ్యా. అయ్యా ఇదిగో వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదయ్యా, ఇదిగో నీ పనికి ఆటంకంగా అడ్డుగా ఉన్నారయ్యా వాళ్ళు, ఇదిగో అభిరాము మరి కోరాహు కుటుంబం 250 మంది ఎలా భూమిలో మింగేసిందో అలా నాశనం అయిపోతారయ్యా, వాళ్ళు క్షమించి వాళ్ళు అలా కాకుండా కాపాడయ్యని ప్రార్థన చేయి. నువ్వు అది మానేసేసి నీకు తెలుసు, నేను ప్రార్థన తెలుసు, నా నీతి తెలుసు, నా భక్తి తెలుసు, నా పక్ష న్యాయం చేయి అని అడగొద్దు. ఇతరుల కొరకు విజ్ఞాపన చేయుదుముగాక అంటే నువ్వు న్యాయం చేయమంటే నేను చేస్తాడు ఆయన. అది తెలుసా తెలీదా? నువ్వు దేవుని మనసు కలిగి ఉన్నప్పుడు తీర్పు తీర్చేది ఆయన, ఉగ్రత పంపేది ఆయన. ఉపవాస దినములో ఈ 3 దినాలు దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తా, దేవుని మాటగా మీకు తెలియజేస్తున్నాను. మీ శత్రువుల కొరకు ఎక్కువ ప్రార్థన చేయండి. మిమ్మల్ని బాధ పెట్టిన వారి కొరకు, మిమ్మల్ని గాయపరిచిన వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు వారికి మారు మనసు అనుగ్రహించునుగాక, దేవుడు వారి హృదయాలు తెరుచునుగాక, దేవుడు వారి మనసులను తెరుచునుగాక. కరికాపరమైనటువంటి దేవుని నేను అంటాను, నువ్వు దేవుని సన్నిధిలో ఎంత సమయాన్ని గడిపేవో అది లిఖించబడద్ది. కొంతమంది ఎక్కడెక్కడో గడుపుతారు సమయాన్ని, ఎక్కడెక్కడో. నువ్వు ఎక్కడ గడిపినా అది నీ జీవితానికి ఆశీర్వాదం కానే కాదు. రేపు పొద్దున్న దేవుని దగ్గర నిలబడేటప్పుడు అడుగుతాడు దేవుడు, నా కుమారుడు ఎదుగో ఆ సేవకుడు 3 దినాలు ఉపవాస ప్రార్థనలు ప్రకటించినప్పుడు ఎదుగో మొదటి రోజు ఎక్కడ గడిపావు, ఎంత సమయం ఎక్కడ గడిపావు, ప్రార్థనలు గడిపి అడుగుతాడు. అడగడా? నాకెందుకు, దేవుడు చెప్పాడు, నేను ప్రకటించేదంతే. వాని క్రియల ఫలము చొప్పున ప్రతి వానికి జీతం ఉంది. నాకు ఉంది జీతం, మీకు కూడా ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని సన్నిధి చేయండి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ 3 దినాల సమయాన్ని సద్వినియోగపరచుకుందుముగాక, దేవునితో సమాధానం పొందుదుముగాక, దేవుని ఆశీర్వాదాలను మనం పొందుదుముగాక. మనలో ఏం కావాలి చెప్పండి? భారం కావాలి. ఏం కావాలండి? ఈ 3 దినాలు మన శరీరాన్ని నలగొట్టుకుందుముగాక. ఈ ప్రజలు కూడా ఏం చేస్తారంట? పాపాత్ములు మనం ఒప్పుకొని ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు సమూయేలు చేసిన ప్రార్థన, ఇశ్రాయేలు ప్రజలు చేసిన ప్రార్థన ఆలకించి ఫిలిష్తీయులను ఇశ్రాయేలు మీదకి రాకుండా
వారిని జయించకుండా ఫిలిస్తీన్లు ఓడిపోనట్లుగా దేవుడే వారి పక్షమున, ప్రజల పక్షమున, తన ప్రజల పక్షమున యుద్ధం చేసిన వాడుకున్నాడు. హల్లెలూయా. ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళితే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు యుద్ధం చేయకుండానే, ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేయకుండానే ఉరుములు మెరుపులు కుమ్మరించి వాళ్ళ మీదకి ఒక దురాత్మ పంపించి వాళ్ళకు వాళ్ళే పొడుచుకుని చచ్చేటట్టు చేశాడు దేవుడు. ఆమేన్. నేనంటే నీ శత్రువులు తయారైపోతున్నారా, నీ మీద కొండా చెప్పేవాళ్ళు ఎక్కువైపోతున్నారా, వాళ్ళకి వాళ్ళే పొడుచుకుంటారు ఒక రోజున. ఆమేన్. ఆమేన్ చెప్పరేంటి? వాళ్ళకు వాళ్ళే వారి గతిని చూసి సిగ్గుపడే రోజు ఒక రోజు ఉంది. నీకు విరోధంగా రూపించబడినది ఏది వర్ధిల్లదు. దానియేలు మీద కుట్రలు చేసి దుర్యోలోచన చేసినటువంటి వారందరూ కూడా సింహాల బోన్లు వేయబడ్డారు. నేను ఒక మాట చెప్పిన, దానియేలు శత్రు శాసనం లేకుండా చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు శత్రు శాసనం లేకుండా చేశాడంతే. వాళ్ళు పన్నాగాలు గెలిచినట్టుగా ప్రస్తుతం కనబడొచ్చు, కానీ వారు ఓడిపోవుదురుగాక, దేవుని ప్రజలు గెలిపించబడుదురుగాక, దేవుని ప్రజలు బలపరచబడుదురుగాక. ఇక్కడికి అపరిమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం మందు, ఈ మధ్యాహ్న కాల సమయం మందు ప్రభు సన్నిధిలో చేరిన మనం మన హృదయాలు పరిశీలన చేసుకోవడం, మన భక్తి జీవితాన్ని మనం కట్టుకోవడం ఎంత అవసరం. ఈ 3 దినాలు అనేక అంశాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుని శక్తి ఈ స్థలములో ప్రజలు చూచుదురుగాక, ఆయన ఏర్పాట్లున్న ప్రజలు అనేక మంది నడిపించబడుదురుగాక, అనేక మంది ప్రజలు స్వస్థత పొందుదురుగాక. మన గ్రామంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. ఎంతమంది రోగులు ఈ మంచం మీద పడి ఉన్నారు, ఎంతమంది కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి, ఎంతమంది యవన బిడ్డలు చెడిపోతున్నారు, ఎంతమంది రక్షణ లేని వారు ఉన్నారు, ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసిన వారు ఉన్నారు, ఎంతమంది కుటుంబాలు త్రాగుడు వల్ల పాడైపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మన పాపాలు ఒప్పుకుందాం, మన ప్రజల పాపాలు ఒప్పుకుందాం, దేవుని సన్నిధిలో సమాధాన పడదాం. దేవుని ఆశీర్వాదం మన గ్రామంపై, మన ప్రజలపై, మన సంఘంపై ఉండునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచని ప్రార్థన చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో చేరిన మనం ఈ మొదటి రోజు మనం దేవుని సన్నిధిలో సమకూర్చబడిన మనము ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మొరపడదాం, దేవుని మీద ఆధారపడదాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రతి వారం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి, దయచేసి తల్ల వంచండి. ఆయన గొప్ప దేవుడు.